ధనరాజు అనే వ్యక్తి ఒకనాడు అరణ్య మార్గంలో వస్తుండగా ఒక దయ్యం అతనికి ఎదురొచ్చి, ఓ ఈ మానవుడా, నేను మిక్కిలి ఆకలిగొని ఉన్నాను, నిన్ను తినేస్తాను అంది. ధనరాజు చేతులు జోడించి, ఓ దెయ్యమా, నేను నా కుమార్తె వివాహం కోసం ఆభరణాలు తీసుకుని వెళుతున్నాను. ఇవి ఇంటిలో ఇచ్చి మరలా వచ్చి నీకు ఆహారం కాగలను అన్నాడు. వెళ్ళి త్వరగారా అంది దెయ్యం. ధనరాజు వేగరంగా ఇంటికి వెళ్ళి నగలు తన భార్య చేతికిచ్చి, అమ్మాయి వివాహం చక్కగా జరిపించు, నేను దెయ్యానికి ఆహారంగా వెళుతున్నాను అని విషయం వివరించాడు. చాటు నుండి ఇది విన్న ధనరాజు తనయుడు తండ్రి కంటే ముందుగానే పరుగు పరుగున దయ్యం వద్దకు వచ్చి, నా తండ్రికి బదులుగా నన్ను ఆహారంగా స్వీకరించు అన్నాడు. అంతలో ధనరాజు వచ్చి కుమారుడిని వదిలివేసి తనను తినమని అన్నాడు. వీరిద్దరూ వాదులాడుకుంటూ ఉండగానే దూరం నుంచి కర్ర సాయంతో ఒక వృద్ధుడు వచ్చి, నేను ధనరాజు తండ్రిని, నన్ను తిని వాళ్లను వదిలి అన్నాడు. అంతలో ఒక ముత్తైదువు వచ్చి, భర్తనో కొడుకునో కోల్పోయి నేను జీవించలేను, నన్ను తిను అన్నది. ఈలోగానే ఒక నవజవ్వని వచ్చి, ఈ అనర్థాలన్నిటికీ మూలం నేను, నాకు నగలు తేవడానికి వెళ్ళిన తండ్రి నీ కంటపడినాడు, నన్ను తిను అన్నది. వారి అనురాగబంధాలు చూసి దయ్యం కంట జలజలా కన్నీరు వచ్చింది. అంతలో ఆమె గంధర్వ కన్యగా మారిపోయి, నేనొక గంధర్వ కన్యను, శాపం వల్ల ఈ విధంగా దయ్యంగా మారాను, మీ వల్ల శాప విమోచనం జరిగింది కాబట్టి మీకు సకల సిరి సంపదలు ఇస్తున్నాను, తీసుకోండి అని వారికి కానుకలు ఇచ్చి అదృశ్యమైంది.